హాయ్ అండి, నమస్తే అందరికీ. ఇప్పుడు మనం చూడబోయేది జాయ్స్టిక్ క్యాలిబ్రేషన్, ఆర్సీ క్యాలిబ్రేషన్ అంటాం. ఇది మనం ఎందుకు చేసుకుంటాం అంటే రన్నింగ్లో ఉన్నప్పుడు డ్రోన్ మనం జాయ్స్టిక్ మూమెంట్స్ ఇవ్వకుండా దాని తరకు అదే మూవ్ అవటం, లేదా ఇంకోటి మనకి రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ డైరెక్షన్ తిరిగిపోతుందని కొంతమంది చెప్తా ఉంటారు. దానికి జాయ్స్టిక్ క్యాలిబ్రేషన్ అనేది చేసుకుంటే క్లియర్ అవుతుంది. అది ఎలా చేసుకోవాలంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మన సెట్టింగ్స్ 3 డాట్స్ ఉంది కదా, అది ఓపెన్ చేసుకుందాం. స్టార్టింగ్ ఆర్సీ క్యాలిబ్రేషన్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ వాల్యూస్ చూపిస్తుంది. కింద మనకి ఆర్సీ క్యాలిబ్రేషన్ దానిలోకి అది ఇక్కడ మనకి వాల్యూస్ అన్ని జాస్టిక్స్ అన్ని మిడ్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఆర్సీ క్యాలిబ్రేషన్ కొట్టిన తర్వాత గెట్ మిడ్ అంటే మనకి వాల్యూస్ అన్ని మిడ్లో ఉన్నాయా లేదా, మిడ్లోనే ఉన్నాయి. తర్వాత మనం ఈ గెట్ మిడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి జాస్టిక్స్ ఇట్లా రైట్ సైడ్కి రొటేట్ చేసుకోవాలి. తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి ఎడ్జ్ టు ఎడ్జ్ గట్టిగా ఎడ్జ్ టు ఎడ్జ్ మనం చేసుకోవాలి. వాల్యూస్ అనే అప్ అండ్ డౌన్ అన్ని జాయ్స్టిక్స్ మూమెంట్స్ ఇవ్వాలి. అన్ని ఇచ్చిన తర్వాత మనం ఇట్లా వదిలేసిన తర్వాత ఇక్కడ మనకి అన్ని సెంటర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి క్యాలిబ్రేషన్ కంప్లీటెడ్ అని పడుద్ది. ఇది క్యాలిబ్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ ట్యాప్ చేసిన తర్వాత ఆర్సీ క్యాలిబ్రేషన్ అని పడుద్ది. ఇక మనం బ్యాక్ వచ్చేయచ్చు. క్యాలిబ్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ.